గత ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డి దావూస్ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైంది. దావూస్ పర్యటనపై నారా లోకేష్ బాబు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పుడు మాటలే, తప్పుడు ప్రచారమే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో వాటినే ఈ ప్రభుత్వంలో చూపిస్తున్నారు, వాటినే తీసుకొచ్చాము అని ప్రజలకి డబ్బు కొట్టుకుంటున్నారు. అది అదానీ డేటా సెంటర్లు కావచ్చు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు కర్నూలులో. ఇప్పుడు గ్రీన్కో ఇండస్ట్రీ గురించి, వాటి పెట్టుబడుల గురించి నారా లోకేష్ బాబు గతంలో ఏం మాట్లాడాడో, దావూస్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశాడో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి దావోస్కి వెళ్ళారండి. అక్కడికి ఒప్పందం ఎవరితో కుదిరించుకున్నారు తెలుసా? గ్రీన్కో ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. అది మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి దావోస్కి వెళ్ళారండి. అక్కడికి ఒప్పందం ఎవరితో కుదిరించుకున్నారు తెలుసా? గ్రీన్కో. చూశారుగా, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దావూస్ పర్యటన తర్వాత గ్రీన్కోపై ఎలా తప్పుడు ప్రచారం నారా లోకేష్ బాబు చేశాడు. పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ నిజం బట్టబయలైంది. నారా లోకేష్ బాబు గారు చేసిన తప్పుడు ప్రచారం పవన్ కళ్యాణ్నే బయటపెట్టడం చాలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే నిజాన్ని ఎవ్వరూ కూడా దాయలేరు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఎవరి చేత ఒకరి చేత ఆ తప్పుడు ప్రచారం బయటబయలైపోతుంది. గతంలో మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు రెండు కూడా వాటికవే పోటీ పడుతూ మీ తప్పుడు ప్రచారాలని బయటపెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అదానీ డేటా సెంటర్లు తీసుకొచ్చాడో, మీరు వచ్చేసి గూగుల్ డేటా సెంటర్లు అని పేరు మార్చి దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కొప్పర్తిలో మొన్న కర్నూలు మీటింగ్లో మోడీ గారు వచ్చిన తర్వాత కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలోనే 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఆయన పెట్టుబడులు అక్కడ పెట్టించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డికి కష్టాన్ని మీరు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దావూస్ పర్యటన వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిపై, గ్రీన్కోపై, పెట్టుబడులపై మీరు చేసిన తప్పుడు ప్రచారాలన్నీ, అవాస్తవాలన్నీ పవన్ కళ్యాణే క్లియర్గా చెప్పేయటం జరుగుతున్నది. గ్రీన్కో ద్వారా దాదాపు 30,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 30,000 కోట్ల పెట్టుబడులు వస్తే 12,000 మందికి ఇప్పటి వరకు ఉపాధి కలిగింది, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కొట్టొచ్చినట్టు చెప్తున్నారు. 30,000 కోట్ల పెట్టుబడి అంటే 75,000 మందికి దాదాపు కూడా ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగింది. ఆ గొప్పదనం జగన్దే అంటున్నారు నెటిజన్లు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినా కానీ, ఉద్యోగాలు ఇచ్చినా కానీ, ప్రభుత్వ బడులు బాగు చేసినా కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసినా కానీ ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిది కాదు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు. మొత్తం క్రెడిట్ అంతా రాష్ట్రానికి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిదే అని నెటిజన్లు తేల్చేస్తున్నారు. నారా లోకేష్ బాబు చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలవుతా ఉంది.